జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు, విజయాలు, అపజయాలు, జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు తిని నిరుపేద వర్గాలపై దాడులు, ఆకృత్యాలు చూసి ఆయన మేధస్సుకు పదును పెట్టి భారత రాజ్యాంగం అనే రాజ్యాంగాన్ని సృష్టించి క్రింది వర్గాలకు అది బైబిల్, ఖురాన్, గీతాగా ఉండే విధంగా రాజ్యాంగాన్ని తయారు చేసిన మహా వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవిత చరిత్రను 365 సూక్తులతో డొల్లా మార్టిన్ పుస్తకం రూపంలో పొందుపరిచిన దానిని రాజమహేంద్రవరం పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రి కెఎస్ జవహర్ గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. అంబేద్కర్ గారి జీవితంలో ఏర్పడినటువంటి సంఘటనలు, అదేవిధంగా రాజ్యాంగ రచన సమయంలో ఉన్నటువంటి విషయాలు, అవే కాకుండా రాజనీతికి సంబంధించి కానీ రాజకీయ నాయకుడికి సంబంధించి కానీ ఏ విధమైనటువంటి లక్షణాలు ఉండాలనే దానికి కొన్ని సూక్తులు ఈరోజు 365 సూక్తులతో డొల్లా మార్టిన్ ఒక ప్రత్యేకంగా ఒక పుస్తకాన్ని ప్రచురించడం, దళిత సమాజానికి ఉపయోగపడటం కాకుండా ఈ సమాజం మొత్తానికి కూడా ఉపయోగపడే విధంగా ఈ సూక్తులు ఉన్నాయి. దేశంలోనే ఈ రాజ్యాంగం పరిరక్షణ కోసం దళితులు ఒక్కళ్ళే కాకుండా అందరూ కూడా పాటుపడాల్సినటువంటి అవసరం ఉంది. ప్రపంచ మేధావిగా గుర్తించినటువంటి అంబేద్కర్ గారు అయితే తన జీవితంలో జరిగినటువంటి సంఘటనలు, ఎదుర్కొన్న ఇబ్బందులు ఇవన్నింటినీ కూడా ఒక సంపూర్ణమైనటువంటి మానవ జీవితాన్ని ఏ విధంగా ఆవిష్కరించి ఇబ్బందులు, కష్టాలు, సుఖాలు అన్నింటిని కూడా దీనిలో పొందుపరిచినటువంటి సందర్భంలో ఇది చాలామందికి ఉపయోగపడుతుంది. ఇది రచించినటువంటి మార్టిన్ని, అదేవిధంగా మా మిత్రులు ప్రకాష్ నందన్ కూడా పేరు పేరున అభినందిస్తూ ప్రజలందరూ కూడా ఈ పుస్తకానికి చదవవలసిందిగా, అదేవిధంగా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి యొక్క ఆశయాలు దీనిలో పొందుపరచబడ్డాయి. ఆ ఆశయాలకు అనుగుణంగా జీవించవలసిందిగా కోరుతా ఉన్నాను.